అమరావతికి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఇప్పుడు కొత్తగా రైల్వే స్టేషను తర్వాత స్పోర్ట్స్ సిటీ స్టేడియం ఇవన్నీ కూడా కట్టాలనుకుంటున్నారో అక్కడ ఇవ్వడానికి మేము ఒప్పుకోవట్లేదు, ఇప్పటికి తీసుకున్న వాళ్ళకే మీరేమీ ఇవ్వలేదు అంటూ అక్కడ భూ సమీకరణకు సంబంధించి గ్రామ సభల్లో రైతులు ఎదురు తిరుగుతున్న వార్తని ఇవాళ కూడా సాక్షి హైలైట్ చేసింది. ఈనాడు జ్యోతి అవి టచ్ చేయట్లేదు. భూ సమీకరణకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రాజధాని గ్రామాల్లో రైతులు ముక్తకంఠంతో చెప్పారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం వడ్డమాను పెదపరిమి గ్రామాల్లో మంగళ బుధవారంలో జరిపిన గ్రామ సభల్లో రైతులతో పాటు టీడీపీ నాయకులు సైతం భూముల సమీకరణకు అంగీకరించబోమని తేల్చి చెప్పారు. గతంలో భూములు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి చూస్తే తమకు భయమేస్తుందని, పూలింగ్ కోసమని తీసుకుని 10 ఏళ్లుగా రైతులకు అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఎందుకు ఇవ్వలేకపోయారు నిలదీశారు. హరిశ్చంద్రపురానికి చెందిన ఓ సీనియర్ టీడీపీ నాయకుడు ఈ విధానాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తానని కొండబద్దలు కొట్టారు. ఇంతకుముందు నమ్మి భూములు ఇచ్చిన రైతులకు 63,000 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. చేసి చూపించండి, అప్పుడు చూద్దాం. తలాతోక లేకుండా సమీకరణ పేరుతో భూములు తీసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం సహించేది లేదని తేల్చి చెప్పారు. మరికొందరు రైతులు మాట్లాడుతూ రైల్వే లైన్ అంతర్గత రోడ్లకు అయితే కొంత సానుకూలంగా ఉంటాం కానీ పూలింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదన్నారు. అసలు అమరావతి ఇక్కడే ఉంటుందన్న నమ్మకం ఏంటని, కేంద్ర రాజధానిపై స్పష్టమైన గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వడ్డమాన్ గ్రామ సభలో ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ రాజధాని ప్రాంతం కనీవిని ఎరుగని రైతులు అభివృద్ధి చెందుతుందని రైతులకు చెప్తుండగా రైతులకు ఆయన షాక్ ఇచ్చారు. మీరు 10 సంవత్సరాల క్రితం గెలిచారు, మళ్ళీ ఇప్పుడు గెలిచారు. వడ్లమాన్లో పుష్కరాలకు ఒకసారి రోడ్డు వేస్తారు, మనిషి దిగిపోయేంతగా గొంతలు పడి వెళ్లేందుకు కూడా ఇప్పుడు మార్గం లేదు. 2029 వరకు అవకాశం ఉంది. తొలి విడతలో రైతులు ఇచ్చిన భూములను అభివృద్ధి చేసి చూపించండి. ఇప్పటికే ఏడాది పూర్తయింది, చివరి ఏడాది తీసేస్తే 3 ఏళ్ళు మాత్రమే సమయం ఉంది. కాబట్టి ఈలోగా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, ఇతర ప్రభుత్వ భవనాలు కట్టండి, రైతుల భూమి అభివృద్ధి చేయండి. ఇప్పుడైతే భూ సమీకరణకు మేము వ్యతిరేకం. మొదటి భూములు ఇచ్చిన రైతులకు సంతృప్తి కలిగించి మా వద్దకు వస్తే అప్పుడు ఆలోచిస్తామని రైతులు తెగేసి చెప్పారు. గ్రామ సభల్లో ఆర్డీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ కె సుజాత, ఎంపీడీఓ కానూరు శిల్ప పాల్గొన్నారంటూ సాక్షి హైలైట్ చేసింది.